ఈ నెల 13వ తేదీన చెలో ఐటీడీఏ భద్రాచలంలో ఉన్నటువంటి ఐటీడీఏ ముందు పోడు సాగుదారుల భూ సమస్యలపైన, వారికి ఉన్నటువంటి ఇతర భూ అనుబంధ సమస్యలపైన చెలో ఐటీడీఏ కార్యక్రమాన్ని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నిర్వహిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా గత అనేక సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా, అట్లాగనే వామపక్షాలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారంగా ప్రతి గిరిజనుడికి 10 ఎకరాలు భూమి ఇవ్వాలని చట్టంలో ఉంది. 3 దశాబ్దాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా, నాన్ ట్రైబులకు కూడా పట్టాలు ఇవ్వాలి అనేది అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2025-26 పేర్కొంది. ముఖ్యంగా మంది ఏజెన్సీ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి అనేక అపరిష్కృత సమస్యలు వెంటాడుతున్నాయి. అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వారి యొక్క సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒక్క పోడు భూములే కాదు, జంగుసికా భూములు ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, అట్లాగనే దేవాదాయ భూములు ఉన్నాయి. ఇట్లాంటి అనేక భూములు, ఈ భూముల విషయంలో ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో స్పందించట్లేదు. ముఖ్యంగా పోడు సాగుదారులుగా, పోడు వ్యవసాయం అనేది కాదు మన దగ్గర, కానీ గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూమిని వారికి హస్తగతం చేయటం కోసం ఉన్నటువంటి చట్టాన్ని కూడా సరిగా సద్వినియోగం ప్రభుత్వాలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తీసివేయాలని, మార్చాలని అనేక ప్రతిపాదనలు సూచిస్తూ ఉంది. దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని పట్టాలు ఇవ్వటం జరిగింది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సరికదా ఇప్పుడు అనేక సమస్యలు సృష్టిస్తున్నారు ప్రభుత్వం దాకా, అట్లాగనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఈ సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇటు గిరిజనులకి, అటు ఫారెస్ట్ అధికారులకు మధ్యన ఘర్షణ సృష్టించి చోద్యం చూస్తూ ఉంది. ఫారెస్ట్ అధికారులు వేధింపులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. సాగులో ఉన్నటువంటి గిరిజనులపైన అక్రమ కేసులు బనాయించడం, ట్రెంచులు కొట్టి భూములు గుంజుకునే పని, పట్టాలున్నటువంటి భూములను కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమిటని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళపైనేమో అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుండి తన బాధ్యత తీసుకొని చేయవలసినటువంటి పట్టాలు ఇచ్చే పని కానీ, పట్టాలు ఇస్తే వాళ్ళు సొంతదారులు అవుతారు. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ ఇప్పుడు లైవ్గా అర్థం కావడానికి ఉన్నటువంటి సమస్య ఇప్పుడు యూరియా సమస్య. రైతులకు ఇస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు. ఈ పట్టాలు లేని వాళ్ళకి యూరియా రాదు, హక్కుపత్రాలు లేని వాళ్ళకి యూరియా రాదు, ఆన్లైన్ ఫోన్లు ఉపయోగించినటువంటి వాళ్ళకే యాప్ ద్వారాగా యూరియా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ పేదలకు ఉన్నటువంటి గిరిజనులు, గిరిజనేతర పేదలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఆ యాప్ని రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కావాల్సిన రైతుకందరికీ యూరియా అందించేటటువంటి పని చేయాలి. ఆ రకంగా పోడు సాగుదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రయత్నం చేయటం లేదు. దీనివల్ల అనేక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ మరొకసారి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని, గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములకన్నిటికీ పట్టాలు ఇవ్వాలని, హక్కులు ఇవ్వాలని, వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగపడేలాగా చర్యలు తీసుకోవడానికి సిపిఎం ఆధ్వర్యంలో ఈ యొక్క ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది.